వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ అవుతా. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఫస్ట్ నేను ఒక వీడియో చూపిస్తా, చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. రైట్, చూసా. ఇది ఢిల్లీ నుంచి మిరాట్ ర్యాపిడ్ రైడ్ తొలి రోజు సంఘటన. అక్కడున్న వాళ్ళంతా ఆనందంతో భారతీయులం, ఒక ర్యాపిడ్ రైల్ ప్రారంభించాం, ఒక గొప్ప చైతన్యంతో స్ఫూర్తితోటి భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తున్నారు. కానీ కొంతమంది అక్కడ చాలా వెటకారంగా నవ్వుతూ వాళ్ళ నోటి నుంచి భారత్ మాతాకి జై అని కానీ వందే మాతరం అని కూడా రావట్లేదు. పైగా భారత్ మాతాకి జై, వందే మాతరం అంటున్నందుకు మిగిలిన వాళ్ళను వెటకారంగా నవ్వుకుంటూ చూస్తున్నారు. వీళ్ళను దేశద్రోహులు అనాలా వద్దా? ఇలాంటి దేశద్రోహులను ఈ దేశంలో ఉంచాల్సిన అవసరం ఉందా? ఇలాంటి దేశద్రోహులను మూటగట్టేసి పాకిస్తాన్లో ఎందుకు పడేయకుండా ఉంటున్నాం? ఈ దేశంలో వండుకుంటూ ఈ దేశపు నిధులను ఉచితంగా దొబ్బుకుంటూ సకల సౌకర్యాలు పొందుకుంటూ ఈ దేశపు విజయాన్ని గర్వంగా పలకలేనివాడు భారతీయుడు ఎలా అవుతాడు? ఆ భావన లేనివాడు పాకిస్తాన్ సంతతి అంటామా, భారత సంతతి అంటామా? అలాంటోడు దేశద్రోహ కాదా? అలాంటోడికి ఈ దేశంలో ఉండే అర్హత ఉందా లేదా? నేను కాదు, మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ మనవేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.